మంచిగా చేశారు. కొంచెం ఎమోషనల్గా ఉంటే సిద్ధార్థ క్యారెక్టర్, కొంచెం మెయిన్ క్యారెక్టర్ సిద్ధార్థ. కమలాసన్ తర్వాతకి ఎవరంటే సిద్ధార్థ అని చెప్పొచ్చు. సిద్ధార్థ క్యారెక్టర్ కూడా చాలా కరప్షన్ అంటే కొంచెం కొత్తగా చేసింది కరప్షన్ విషయంలో. అంటే కరప్షన్ బేసిక్గా ప్రతి సినిమాలో ఉండేది కాబట్టి కొంచెం డిఫరెంట్ వేలో దాన్ని అరకట్టడం అనేది చేశారు. అదే ఇంకా పార్టీ ఉంది, పార్టీలో బాగా తెలిసింది. పార్టీ కూడా ఇంకా పార్టీ కోసం ఏది సిద్ధార్థ గారు మంచిగా ఉన్నారు. హీరోని సిద్ధార్థ గారు. మూవీలో హైలైట్స్ అంటే కాన్సెప్ట్ అన్న, మెయిన్గా కాన్సెప్ట్. సినిమా స్లోగా నడిచిన కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఏ సినిమా నాకు తెలిసిన ఏ సినిమా ఇట్లా చూడలేదు. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్. నెగిటివిటీ అంటే స్లో ఉందన్న కొంచెం, అంతే. నెగిటివిటీ అంటే ఏం లేదు, కొంచెం స్లో, లేకపోతే కొంచెం ఇంకేమైనా ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు. కొన్ని సీన్ పిక్చర్ కదా టేక్ ఆఫ్ మీన్ డైరెక్ట్ స్లోగా ఉంది. ఒకటి సీన్ మనం చూసినట్టు అనిపించింది. భారతీయుడు కంపారిజన్ అయితే భారతీయుడు ఫస్ట్ టైం మంచిగా ఉంది అనిపిస్తుంది. దీంట్లో అదే పార్ట్ 3 ఉంది. మన పార్ట్ 2 ఏం చూపించారు కదా చక్కగా. హీరోయిన్ పరంగా బాగుంది కానీ సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ స్లో నచ్చింది. సెకండ్ హాఫ్ అక్కడ కాన్సెప్ట్ పరంగా చాలా డిఫరెంట్గా తీశారు. అంటే ఏ సినిమాలో చూడలేదు. కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది. సాంగ్స్ రెండే సాంగ్స్ ఉన్నాయి. రెండు సాంగ్స్ కూడా సస్పెక్ట్ ఉంది. ఇది లాస్ట్ గెటప్ అదే పార్క్ గెటపే ఉంది. లేదు జస్ట్ అట్లా మామూలు చూపిస్తారు కదా. లాస్ట్ నేను 5కి 3 ఇస్తాను.